హలో ఎవ్రీవన్, ఈ రోజు నోటిఫికేషన్స్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్ అన్నమాట. వేకెన్సీస్ చాలా ఉన్నవి. మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మనకు అప్లికేషన్ నిన్న 9th రోజు రిలీజ్ చేశారు నోటిఫికేషన్. ఇక ఈ రోజు నేను వీడియో పెట్టేస్తున్నాను. ఇంతవరకు ఎవరు వీడియో పెట్టలేదండి. సో ఇంకొకటి ఏంటి అని అంటే, దీనికి ఫిబ్రవరి 8th వరకు, అంటే ఇది మనకు 9th ఇచ్చారు కదా, 8th వరకు నోటిఫికేషన్ ముందే మీరు పెట్టుకోండి అనమాట. 1-2 డేట్ ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో నేను 8th అని చెప్తున్నాను. 8th వరకు లాస్ట్ అప్లికేషన్ డే అనమాట. అంటే ఆ రోజు లాస్ట్ వరకు పెట్టుకోవచ్చు. మేబీ ఈ నోటీస్ లో కూడా ఇచ్చారనమాట. 1-2 డేస్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మీరు 8th వరకు లాస్ట్ డేట్ అని పెట్టుకోండి. ఇక నేను వెబ్సైట్ ఓపెన్ చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, శాలరీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అంత క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎన్ఐటి వరంగల్ లో నోటిఫికేషన్స్ అనమాట. దీనికి రిక్రూట్మెంట్ ఎప్పుడు ఇచ్చారంటే ఫస్ట్, అంటే 9th 1st 2026, అంటే నిన్న ఇచ్చారనమాట. మనం ఈ రోజు పెట్టేస్తున్నాము. ఇక దీనికి అప్లికేషన్ పబ్లికేషన్ ఎప్పుడు చేశారు అనే దాని గురించి తెలిస్తే 9th 1st 2026, మనకు లాస్ట్ అప్లికేషన్ డే 8th 2nd 2026 అనమాట. 8th అంటే 8th డేట్ నాడు ఫిబ్రవరిలో 8th, అంటే ఆల్మోస్ట్ 1 month మీకు టైం ఉంది. నేను ముందే మీకు పెట్టేస్తున్నాను. ఎన్ఐటి వరంగల్లో నోటిఫికేషన్స్ జాబ్స్ అని అంటే ఇంకా అసలు మనం చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది కదా. సో ఇక్కడ మెయిన్ మనకు వచ్చేసి మన ఇండియన్ సిటిజన్ అయి ఉన్న వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఉంటుంది. అది ఒకటి ఉంటే చాలు. అంటే మన ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కాకుండా ఓన్లీ మన ఇండియన్ సిటిజన్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక ఎన్ని పోస్టులు ఉన్నవి, నేమ్ ఆ పోస్ట్ ఇవన్నీ ఉన్నవి చూసుకోండి. ఇక NITW 26 SUP సూపరింటెండెంట్ కి ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 అనమాట. 30 ఏజ్ లిమిట్ ఉంటుంది. మాక్సిమం ఏజ్ లిమిట్ 30. ఇంకొకటి ఏంటి అంటే యూఆర్ అంటే ఓసీ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీకి లేదు, ఎస్టీకి 1 ఉంది అనమాట, ఓబీసీకి ఈడబ్ల్యూఎస్ కు లేదు. ఇవి టోటల్ గా 2 వేకెన్సీస్ ఇందులో ఉన్నవి. ఇక మళ్ళీ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ దాని కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 30. ఇందులో ఓసీ వాళ్ళకి 6, ఎస్సీకి 1 అండ్ ఎస్టీకి 1, ఈ ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్ కు 2 ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్ గా 11 వేకెన్సీస్ ఉన్నవి. ఇవి గ్రూప్ బి కి సంబంధించిన అంటే వేకెన్సీస్ అన్నమాట. మళ్ళీ గ్రూప్ సి లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ అన్నమాట. వీళ్లకు సీనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ టెక్నీషియన్స్ కు 33 ఏజ్ లిమిట్ అన్నమాట. సో జూనియర్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్స్ కి వచ్చేసి 27 ఏజ్ లిమిట్ అన్నమాట. సో ఇలా అన్నమాట. అయితే ఏంటంటే మీరు ఏజ్ లిమిట్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకున్నట్టయితే మనకు అయితే ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ కి 5 years ఉంటుంది, ప్లస్ ఓబీసీకి 3 years ఉంటుంది. అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కానీ నేను ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నా. ఇక ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ పోస్ట్ అని అంటే సూపరింటెండెంట్ కి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి ఇక్కడ చదువుకుంటే సరిపోతుంది. మినిమం మార్క్స్ అనమాట, అట్లీస్ట్ మనకు 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, 50% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ అనమాట. అందులో అంత ఉంటే మనకు ఈజీగా జాబ్ లో మనము అర్హులం అనమాట, పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా సివిల్ ఇంజనీర్ వాళ్లకు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి సిబిఐటి ఉంది, చేయొచ్చు. అందులో వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్లకు ఇలాంటివి వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓసీకి 1 వేకెన్సీ ఉన్నవి. ఇలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ అండ్ సెంటర్ ఇవన్నీ కలిపి ఇదంతా ఒక్కసారి క్లియర్ గా చదవండి. చదివితే కనుక మీకు జాబ్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు. 1 month టైం ఉంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఇప్పుడు పెట్టగానే మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. మినిమం లాస్ట్ మనకు ఇందులో అడిగే క్వశ్చన్స్ మార్క్స్ ఎన్ని అని అంటే 50% ఉంటే సరిపోతుంది అనమాట. సో అంటే గవర్నమెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ అంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్లకు మార్క్స్ వచ్చేసి 50% ఉన్న వాళ్ళను దీంట్లో అర్హులు అని చెప్పొచ్చు. ఇక ఐటీఐ కోర్స్ వాళ్ళు 1 year ఆర్ హయ్యర్ డ్యూరేషన్ ఇన్ ట్రేడ్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి
అర్హులు అని చెప్తున్నారు. సెకండరీ 10 విత్ అట్లీస్ట్ 60% అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఆఫ్ 2 years డ్యూరేషన్ ఇన్ ట్రేడ్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. వాళ్ళకు కూడా ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రం 60% చూస్తున్నారు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి 50% మార్క్స్ చూస్తున్నారు అనమాట. అవి చాలా ఈజీ కదా. సో మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని దీనికి అప్లికేషన్ పెట్టుకొని, మనకు 8th Feb వరకు ఉంది కాబట్టి చాలా 1 month టైం ఉంది. సో డీటెయిల్డ్ గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలి అన్న వాళ్ళకు నేను ఒక అంటే వచ్చిన దాన్ని బట్టి, కమెంట్స్ వచ్చిన దాన్ని బట్టి నేను అప్లికేషన్ ఫామ్ కూడా పెడతాను. లేదు మీరు చూసుకొని అప్లికేషన్ పెట్టుకుంటామని అనుకుంటే పెట్టుకోండి. ఇంకా కొంచెం క్లియర్ గా తెలుసుకున్నట్టయితే మనకు లెవెల్స్ అన్నమాట. అంటే సాలరీస్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ సూపరింటెండెంట్ లెవెల్ 6 అన్నమాట. రూపీస్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 6 అంటే రూపీస్ 35,400 నుంచి 11,224,000 అనమాట. సారీ 1,12,400. సీనియర్ అసిస్టెంట్ 25,000. తర్వాత 81,100 అనమాట సీనియర్ అసిస్టెంట్ కి. జూనియర్ అసిస్టెంట్ కి వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు అనమాట. టెక్నికల్ లెవెల్ 3 లో 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి సూపరింటెండెంట్ 30, టెక్నికల్ అసిస్టెంట్ కి 30, సీనియర్ అసిస్టెంట్ కి 33, జూనియర్ అసిస్టెంట్ 27. ఇలా మనం చూసుకున్నాం కదా. ఎస్సీ ఎస్టీకి 5 years ఇక్కడ చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇక ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అని ఉంది. సో ఇది ఓబీసీకి 3 years అని ఉంది కదా. సో ఇవన్నీ మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఇంకా పీడబ్ల్యూబీడీకి ఇవన్నీ ఉన్నవి. తర్వాత వీళ్ళకి మాత్రం 10 years అనమాట. తర్వాత ఓబీసీ పోస్ట్ ఈజ్ రిజర్వ్డ్ 13 years, ఎస్సీ ఎస్టీ పోస్ట్ రిజర్వ్డ్ 15 years. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫర్ గ్రూప్ సి పోస్ట్ అప్ టు 40 years వరకు మనకు సడలింపు ఉంది, ఏజ్ సడలింపు అని చెప్పొచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ గ్రూప్స్ పోస్ట్ కి వీళ్ళకి కూడా 45 years అప్ టు అన్నమాట వీళ్ళకి ఎస్సీ ఎస్టీకి. సో ఇలా పోస్ట్ల విషయానికి వస్తే, మనకు ఏజ్ విషయానికి వస్తే ఎంత ఉంటుంది. తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎన్ఐటి వరంగల్ హూ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆన్ బిఫోర్ 2012 అప్ టు ద మాక్సిమం ఏజ్ వచ్చేసి 60 years అని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. ఇక ఫీ విషయానికి వస్తే ఆ కేటగిరీ వైజ్ గా యూఆర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కు 1,000 రూపీస్ ఆన్లైన్ ఫెసిలిటీ ప్రాసెసింగ్ చార్జెస్ అనమాట. ఇక ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ 500 అనమాట. టోటల్ వచ్చేసి 1,500 విత్ జిఎస్టి ప్లస్ జిఎస్టి అని ఉంది చూడండి. ఇక మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ విమెన్ క్యాండిడేట్స్ కి 1,000 రూపీస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ మాత్రం ఏమీ ఉండదు. టోటల్ వచ్చేసి అంటే ఈ కేటగిరీ వైజ్ గా తీసుకునే డబ్బులు అనమాట. అంటే ఫెసిలిటేషన్ చార్జెస్ అనమాట. సో దానికోసం 1,000 రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా, ఓబీసీ యూఆర్ వాళ్ళకైనా తీసుకుంటారు. కానీ ఈ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి మాత్రం, విమెన్స్ కి మాత్రం మనకి ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. ప్లస్ టోటల్ గా మనం ఎంత ఎస్సీ ఎస్టీ వాళ్ళు 1,000 ప్లస్ జిఎస్టీ చేయాలన్నమాట. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆల్రెడీ మనం చూపించాను. తర్వాత మనకి క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ 8th February 2026 ఇది అన్నమాట. ఇక మనం ఈ ఎన్ఐటిలో జాబ్స్ అని అంటే మీరు చెప్పక్కర్లేదు. అసలు మనము ఎంత లైఫ్ లో సెటిల్ అవుతాం అంటే అంత బాగా సెటిల్ అయిపోతాం అనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇచ్చారనమాట. సో క్లియర్ గా మీరు 1కి 2 సార్లు క్లియర్ గా చూసుకోండి. అన్ని డీటెయిల్ గా ఇస్తారు. మనకు వరి అవ్వాల్సింది ఏమి లేదు. ఇండియన్ సంబంధించిన అంటే మన ఇండియన్ వాళ్ళు మాత్రమే, మన ఇండియన్ సిటిజన్ వాళ్ళు మాత్రమే ఇది ఒకటి గుర్తుపెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కదా మీకు ఎలా అనిపించింది? నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇది గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఎన్ఐటి విద్యానగర్ అండ్ రామంతపూర్ కూడా చేశాను. కాబట్టి ఆ పిల్లలకు కూడా ఈ నోటిఫికేషన్ వెళ్ళినట్టయితే మీరు ఒక్కరు చూసినా దాన్ని షేర్ చేయండి. వీలైనంత వరకు మీ గ్రూప్స్ ఉంటాయి కదా, అలాంటి దాంట్లో పెట్టుకుంటే ఇలా పిల్లలందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఎంత తొందరగా నేను పెట్టిన వెంటనే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి ఫీ వచ్చేసి
500 అంటే 1000 రూపీస్ మామూలు ఫార్మాలిటీస్ ఉంటుంది, 500 రూపీస్ ఏమో ఎగ్జామ్ ఫీ ఉంటుంది అనమాట. ఓసీకి మిగతా వాళ్ళందరికీ ఎంత ఉంటుంది, 500 రూపీస్ ప్లస్ 1000 అంటే 1500 ఉంటుంది. కానీ ఈ ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజు ఉండదు. సో 1000 రూపీస్ మాత్రం ఫార్మాలిటీస్ చేయాల్సినవి ఉంటది కదా, నేను అప్లికేషన్ ఫామ్ లో చూపించాను, అంతే ఉంటుంది అనమాట. ఏజ్ లిమిట్ పొజిషన్ బట్టి కొన్ని 30 ఉన్నాయి, కొన్ని 33 ఉన్నవి. ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ కి 5 years 3 years ఓబీసీ వాళ్ళు యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్స్ 5 years యాడ్ చేసుకోండి. కొన్ని 27 ఏజ్ లిమిట్ ఉంది, కొన్నిటికి 30 ఉంది, కొన్నిటికి 33 ఉంది అనమాట. నేను అన్న విండో ఓపెన్ చేసి క్లియర్ గా మీకు చూపించాను కదా ఇందాక. సో క్లియర్ గా చూసుకోండి. నేను ఇంకా వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి నేను అప్లికేషన్ ఫామ్ పెట్టలేదు. ఇన్ కేస్ మీరు చాలా కమెంట్స్ పెడితే, కమెంట్స్ వచ్చిన దాన్ని బట్టి, లైక్స్ వచ్చిన దాన్ని బట్టి నేను అప్లికేషన్ ఫామ్ పెడతాను అనమాట. మీకైతే లింక్ ఓపెన్ చేసి క్లియర్ గా వెబ్సైట్ అన్ని చూపించాను కాబట్టి చాలా క్లియర్ గా ఉందండి. సో ఇక ఇది ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్, ఎనీ గ్రాడ్యుయేట్స్ అనమాట, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో అక్కడ అన్ని పొజిషన్స్ అన్ని ఉన్నవి, మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. మనకు లాస్ట్ February 8 వరకు మనకు ఛాన్స్ ఉంది, అంటే 1 month టైం ఉంది. నేను 1 month వీడియో పెడుతున్నాను. వాళ్ళు ఎప్పటికి రిలీజ్ చేసిన వెంటనే నేను వీడియో మాక్సిమం పెట్టడానికి అన్ని అలాగే ట్రై చేస్తున్నాను అనమాట. అన్ని మంచి వెబ్సైట్స్ చూసి పెడుతున్నాను. కరెక్ట్ గా జెన్యున్ గా నా వెబ్సైట్ వెతికి, చాలా వెబ్సైట్స్ ఉంటాయి దీనికి, ఈ నోటిఫికేషన్స్ నంబర్ ఆఫ్ కోకులలు అని చెప్పొచ్చు అనమాట, అలా ఉంటవి. సో అందులో ఏది ఉంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది కరెక్ట్ గా చూసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీరు లైక్ ఇవ్వట్లేదు, షేర్ చేయండి. ఇది మెయిన్ ఏంటి అంటే, మన ఏదో టైం పాస్ వీడియోస్ కాదు, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కాదు, లైఫ్ ను సెక్యూర్ చేసే, లైఫ్ ను సెటిల్ చేసే వీడియోస్ నేను చేస్తున్నాను. తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకు వచ్చిన కమెంట్ లో ఒకతని కమెంట్ నేను చదివి వినిపిస్తాను, చూడండి. అతను ఏమని పెట్టాడంటే, హలో మేడం, నేను ఎన్ఎస్టిఐ రామంతపూర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్స్ చేసినాను. వాళ్ళు ఓజేటి అప్రెంటిస్షిప్ అండ్ జాబ్ ప్రొవైడ్ చేయలేదు, ఏం చేయమంటారని అడుగుతున్నారు. ఇది వరకు చాలా కూడా పెట్టారండి. ఇప్పుడు ఎన్ఐటిలో ఎన్ఐటి కాదు, ఇప్పుడు ఎన్ఎస్టిఐ ఉంది కదా, సో దాంట్లో రామంతపూర్, వైజాగ్ లో కూడా ఉన్నవి, చాలా స్టేట్స్ లో, వేరే వేరే స్టేట్స్ లో కూడా ఉన్నవి. మీరు ఇందులో ఎన్ఎస్టిఐ లో చేసిన వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ కాకుండా, మనం చేసే ప్రయత్నము ఫస్ట్ స్టార్టింగ్ కోర్స్ కంప్లీట్ అవ్వగానే మనకు వెంటనే ఏ జాబ్ దొరికినా మీరు అందులో ఫస్ట్ జాయిన్ అవ్వండి. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వేరే దానిలోకి జంప్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు చేసేది ఇదే, కానీ ఏదో చిన్నగా వస్తుందని చెప్పి చెయ్యకుండా దాన్ని వదిలేస్తారు. సో మనం ఒక్కసారి ఏమంటారు, క్యాంపస్ సెలక్షన్స్ అని అనొచ్చు కదా. సో దాంట్లో వచ్చిన జాబ్ ను యూటిలైజ్ చేసుకోకపోతే సముద్రంలో సూది మీద వెతికినట్టే అండి, అంత కష్టం అవుతుంది ఇప్పుడున్న రోజులలో. అఫ్కోర్స్ ఈ 1 month అయిపోయిన తర్వాత చాలా జాబ్స్ ఉంటాయని చెప్తున్నారు. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. రామంతపూర్ అతను అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఇప్పుడు నేను పెట్టే నోటిఫికేషన్ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు దీనికి పెట్టుకోవచ్చు, ఎన్ఐటి దానికి మీరు పెట్టుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి ఎగ్జామ్ కు మీరు అంటే ఏజ్ లిమిట్ అన్ని చూసుకొని, మీ కేటగిరీ ఏంటి అవన్నీ చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. మీరు తప్పకుండా ట్రై చేస్తే ఎప్పుడు ఒకసారి ఏదో టైంలో మనం విన్ అవుతాము. కానీ దాని గురించి టెన్షన్ పడకుండా హాయిగా, అంటే ఆ జాబ్ వచ్చే వరకు ప్లస్ మనం సెటిల్ అయ్యే వరకు మనం లైఫ్ ను చిల్ అవుతూ ఉండాలండి. ఊరికి టెన్షన్ పెట్టుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అంటే ఇతను పెట్టిన దాన్ని బట్టి, ఇతని బాధను బట్టి నేను చెప్తున్నాను. మనకు ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తుందండి. దాని గురించి అయ్యో ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అని అస్సలు ఎదురు చూడకుండా, మనకు వచ్చే టైంలో ఎవరు వచ్చినా దాన్ని ఆపలేరు. తప్పకుండా మనకు ఒక టైం ఉంటది, ఆ టైంలో వస్తుంది, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈ రోజు దీనికి సంబంధించిన వీడియో ఎన్ఐటికి సంబంధించిన, వరంగల్ కి సంబంధించిన నోటిఫికేషన్ కదా. సో తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్ లో రాయండి.